మేలనవే. లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాభయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమణిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనిత్యరామ యమునావాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్ర జలదిం గోవింద కూరాధిపం భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిదాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరిసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమపారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపరమక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందరజామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రౌడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం చరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యముడైవర్లిమహం వదే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. మస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శతకోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యం ద్రావిడ వేద సాగరం తిరువழிదినాడియన్నం தென்குருகூர் என்னும் பரிமரவினியவன் பருணல் என்றும் பரமரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் விரைவிலேன் என் தை சடகோப்பன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தீரமானுசமனிதன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்ற ஆய்ந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாய் வளத்தை தத்தாய் ஈரமானுசன் மிக்க விரை நிலையும் மையாமியர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஓழ்வினையும் வாழ்வினையும் போதும் புருகை அறுபோன் ராஜனிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருபியோ நம. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అద్భుతమైనటువంటి తిరువాయిమొഴി సర్వార్థదం అన్ని కోరికలు తీరుస్తుంది, అన్ని బాధల నుంచి బయటపడవేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మన గోష్ఠిలో నిన్న 2-3 ఫోన్ చేసి ఈ తిరువాయిమొഴి వల్ల తాము ఏ ఏ సమస్యల నుండి బయటపడ్డారో దీని యొక్క అనుసంధానం వలన చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఇది ప్రాక్టికల్ గా మనందరికీ కూడా
తెలిసినటువంటి విషయం. దీన్ని గనక అభ్యాసం చేస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది అనేటువంటి విషయం. అలాంటి తిరువాయిమొழிలో 6వ పదిలో 6వ తిరువాయిమొழிలో మనం ప్రవేశిస్తున్నాము. చక్కని రచన, నమ్మాళ్వార్ల యొక్క రచనా పాఠవాన్ని చెప్పడానికి మనం ఎంతటి వాళ్ళం గాని, చదువుకుంటుంటే ఏదో ఒక డాన్సర్ స్టెప్స్ వేసినట్లుగా ఆ విశేషణాలు అవి టక 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 అలా అలా పడుతూ, ఆ పాసురాలు సేవాకాలానికి కూడా అంత్యప్రాసలతోటి అద్భుతంగా మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి దశకం చూడండి. ఇవాళ మొదటి పాసురం 6-6-1. மாலுக்கு வையம் வளர்ந்த மணாளர்க்கு நீலக்கரு நிறமேகனியாயர்க்கு கோல செந்தாமரை கண்ணர்க்கு என் கொங்கு வளர் ఏల కుయలి ఇజందదు సెంగే. పెరుమాళ్ళకు వేసిన విశేషణాలు అన్నమాట. 4 విశేషణాలు. మాలుக்கு வையமளந்த மணாளர்க்கு நீலக்கரு நிறமேகனியாயர்க்கு கோலசம் தாமரை கண்ணர்க்கு. 4 విశేషణాలు పెరుమాళ్ళకి. ఎన్ కొంగలర్ ఏల కుజలి ఇజందదు సెంగే. చాలా అందమైన భావాలు ఇందులో చెప్తారండి. ఏమిటి అంటే, ఈ వెనక తిరువాయిమొழிలో ఏమైంది? ఆళ్వార్ నాయక ఓ దుఃఖంతో తెలివి లేక పడిపోయింది. సరే పోన్లే, పక్కన తోజిమారు ఉంది కదా అంటే, ఈవిడ దుఃఖాన్ని చూసేటప్పటికి ఆవిడకి ఇంకా బెంగొచ్చేసి ఆవిడ కూడా మాట్లాడలేనంత స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మనం ఎలా కాపాడాలి అనేటువంటిది ఒక పెద్ద సమస్య అన్నమాట. అందువల్ల తల్లి తెలివిగా ఉంది ఇందులో. దీనికి వ్యాఖ్యానంలో మనకి చాలా అందమైనటువంటి మాటలు 3 చెప్తారండి. ఏమిటంటే, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రంలో నా ఓం నమో నారాయణాయ ఇవి 3 కూడా ప్రాప్య త్వరని, అధ్యవసాయాన్ని, మనకి సంబంధ జ్ఞానాన్ని చెప్పేటువంటి మాటలు. ఈ మాటను మనం ఎప్పుడూ గుర్తుకు పెట్టుకోవాలి. అంటే ఆ అర్థాన్ని ఇక్కడ మనం చెలి సఖి తాను మోహపోయింది, ఆళ్వారు మోహపోయారు అని అంటే ఏమిటంటే, ఇక్కడ ఆళ్వార్ల స్థితి జీవాత్మ పరమాత్మకి దూరమైనప్పుడు జీవాత్మ తత్వం ఎలా ఉంటుంది అనేది ఆళ్వార్ల స్థితిలో తెలుస్తుంది. ఆ ఆళ్వార్ల స్థితిలోనే సంబంధ జ్ఞానాన్ని చెప్పేటువంటి చెలి, ఆ స్టెప్ కూడా అది కూడా దాటిపోయింది ఆళ్వార్ నాయకి. నాకు పెరుమాళ్ళు ఉన్నారులే, ఆయన రక్షిస్తారులే, ఆయనతో నాకు సంబంధాలు ఉన్నాయిలే, ఆ సంబంధ జ్ఞానం కూడా మరిచిపోయింది. ఒక్కటే భావం ఉంది, అధ్యవసాయము. అధ్యవసాయము అంటే రక్షకుడు అనేటువంటి నమ్మకం ఎక్కడో లోలోపల ఇంకా పని చేస్తోంది అనే అష్టాక్షరి మహామంత్ర అర్థాన్ని ఇందులో సమన్వయించి చెప్పుకోవాలి అని అంటారన్నమాట. ఎలాగా? ఇక్కడ ఏరాళంలో ఏమంది? నాకేమీ వద్దు అన్నారు. ఆ వద్దు అన్న ఆవిడ నుంచి ఇందులో ఏమవుతుంది? ఒక్కొక్కటే పోతున్నాయి, గాజులు జారిపోతున్నాయి. మొట్టమొదటిది చాలా చిక్కిపోయిందండి. చిక్కిపోయేటప్పటికి మనకి చూడండి, బాగా కార్యత్వం వచ్చినప్పుడు బట్టలన్నీ వదిలైపోయాయి, అయ్యో అదంతా వదిలైపోయాయి అన్నట్లుగా ఇక్కడ గాజులు వదిలైపోతే ఏమవుతాయి? మరీ వదిలైతే జారిపోతాయి. అందువల్ల గాజులు జారిపోతుంది. ఇలా శరీరానికి సంబంధించినవి తగ్గడమే కాదండి, ఆత్మగుణాలు కూడా ఆయన చూసేటప్పటికి శిథిలము అయిపోతున్నాయి. మనస్సు కూడా కరిగిపోతోంది. ఆలోచనలో దేహానికి ఉన్న కాంతి కూడా తగ్గిపోతోంది. తన కాంతిని కూడా ఆయన దోచేసి తనలో మొత్తం మేళవించుకొని 2 కాంతులతో ఆయన మెరిసిపోతున్నాడు. ఈవిడ కాంతిని ఆయన కొట్టేసి 2 కాంతులు కలుపుకుని ఆయన మాత్రం బాగా
మెరిసిపోతున్నాడు అనేటువంటిది. ఇక్కడ కిందటి తిరువాయిమొழிలో పెరుమాళ్ళు దొరకడని చెప్పినా ఒక ఆశ ఉంది. ఇక్కడ అలభ్యలాభం అయిన ఒక పారవస్యం ఉంది. అది తేడా ఆ తిరువాయిమొழிకి ఈ తిరువాయిమొழிకి. ఒక పారవస్యం అన్నమాట. మాలిక్ అంటేనే వ్యామోహశీలికి అని అర్థం అండి. పారవస్యం కలిగినటువంటి వాడికి అని. అలాంటి వ్యామోహంలో ఏమండి ఎంత గొప్పవాడండి, అక్కడి నుంచి ఇక్కడికి దిగి వచ్చాడండి అనేటువంటి ఒక భావాన్ని తలుచుకునేటప్పటికి హృదయం అంతా కూడా ఆనంద తరంగితము అయిపోతోంది అని. ఇంతకు ముందు చెప్పినటువంటి సిందయ్యాలం సైగయ్యాలం అంటే త్రికరణ శుద్ధితో చేసేటువంటి దాన్నంతటిని ఒక్కసారి ఈ ప్రాప్య త్వరగలిగినటువంటి నాయకి ఈ సంబంధ జ్ఞానం అనే తోజితో కలిసి వారిద్దరూ వ్యామోహపడితే అప్పుడు లేదు, ఉపాయ అధ్యవసాయం ఉంది అనేటువంటి తల్లి యొక్క జ్ఞానము ఇక్కడ మనకి కనిపిస్తోంది. నమ పదార్థం యొక్క అర్థాన్ని ఇలా అష్టాక్షరితో సమన్వయించుకుంటూ 3 జ్ఞానాలని చాలా చక్కగా చెప్పారు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకి చెప్తారు. ఇందులో ప్రవేశించి మనం వ్యాఖ్యానంలో దాంతో పాటు ఈ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రతిపదార్థం చెప్పుకుందాం. మాలిక్, మాల్ అంటే ఆశ్రిత వ్యామోహం అండి. అసలు ఈ పాసురంలో ఈ లక్షణం గొప్ప లక్షణం. ఆశ్రిత వ్యామోహం అంటే ఎవరిని ఎప్పుడు రక్షిస్తానా, నిన్న మాట చెప్పారు చూడండి, అన్నం పెడతారేమో అని దానికోసం పడిగాపులు పడి కూర్చున్న వాళ్ళు ఎలా ఉంటారో అని ఒక మాట అన్నారు నిన్న వ్యాఖ్యానంలో. అలాగా ఎవరు దొరుకుతారా వాళ్ళని రక్షించాలి రక్షించాలి అని మనలో ఉన్నటువంటి దోషాలను కూడా గుణాలుగా భావించే మనస్తత్వాన్ని వాత్సల్యాన్ని పెట్టుకుని ఎదురు చూసిన వ్యామోహశీలి మాలిక్. వెంటనే వయ్యమళంద మనాళర్కు భూమిని కొలిచినటువంటి నాయకుడు అందగాడు. ఒకటే గుర్తు పెట్టుకోవాలండి, ఆండాళ్ళ తల్లికి గాని నమ్మాళ్ళవార్లకు గాని కృష్ణుడు వచ్చాడు అంటే పక్కనే వామనుడు వచ్చేస్తాడు. ఎందుకంటే సౌందర్యాల మూట వాళ్ళిద్దరూ కూడా. ఇలా చూసేటప్పటికి కృష్ణ అని చూసేటప్పటికి నేనున్నాను పక్కన వామనుడు కనిపిస్తాడో ఏమో, వెంటనే ఆ మాటను చెప్తూ ఉంటారు. అందువల్ల నీల కరునిర మేఘ నియాయర్క్. నీల, నీలం అంటే నైల్యం అని అర్థం మామూలుగా. కరు అంటే కూడా నైల్యం నీలత్వం అని అర్థం. ఒకే అర్థాన్ని గల పదాలను 2 సార్లు ఎందుకు వేశారు? నీల కరు అని అంటే ఆ కరు అనే నైల్యం నీల దగదగ మెరిసిపోయేలాగా ఉంది. దాన్ని స్నిగ్ధత్వం అంటారు. కాబట్టి మొదటి పదానికి స్నిగ్ధమైన నైల్యము అని ఇలా రాస్తారా అండి. మనం లౌకిక ఉదాహరణలు తీసుకుంటే బట్టలు ఉతికే సోపుకు దేనికో యాటిస్తూ అందులో వాళ్ళు ఏమంటారు, అధిక ఎక్కువ తెల్లగా. ఇది 3 సార్లు అంటాడు. అధికం ఏంటి ఎక్కువ ఏంటి, రెండూ ఒకటే కదా, కానీ చాలా తెల్లగా వస్తుందని వాడి ఉద్దేశం, వాడు చెప్పాలనే అన్నమాట. అలాంటి ప్రయోగాలు కరు నీల కరు. నీల అంటే నైల్యంలో కూడా చూసే వాళ్ళకి తళలాడడం. ఇక్కడ నీలం అంటే అది. కరు అంటే శ్యామల వర్ణం. ఈ శ్యామల వర్ణం తళలాడిపోతుంది. నిరం అలాంటి వర్ణము, రంగు, కాంతి కలిగినటువంటి ఒకటి. మేఘం నియాయర్క్, మేఘము యొక్క ఆకారంలో ఉన్నటువంటి వాడు, మేఘ సదృశ కాంతి కలిగినటువంటి వాడు. ఈయన్ని ఎప్పుడు మేఘంతో పోలుస్తారండి, బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు మేఘంతో పోలిక? లోపలంతా నీరు కలిగి ఉండడం, ఈయనలో అంతా దయ కలిగి ఉండడం. ఆ మేఘము ఉచ్చ నీచ భేదాలు లేకుండా అన్ని చోట్ల వర్షించడం. పెరుమాళ్ల కటాక్షం అందరి యందు వర్షించడం. అందువల్ల నీలమేఘ శ్యామత్వం అనే పోలిక వచ్చింది. కోలం తామరై తామరై కన్నర్క్, అందమైన ఎర్రనైన పద్మాల్లాంటి
కళ్ళు కలిగినటువంటి వాడు. అలాంటి శ్రీయప్పతి కోసం ఎన్నా కుమార్తె కొంగు అలరి ఏలం కుళ కొంగు అలరి తేనెలాగా తేనె కలిగిన పుష్పాలతోటి, అంటే వాడిపోయిన పుష్పాలు కాదు, ఎప్పటివో కాదు, వాటి నిండా ఇంకా రసాలు ఉన్నాయి అన్నమాట. అంత స్వచ్ఛమైనటువంటి పుష్పాలతో అలంకరింపబడిన, అంటే కొప్పులో మంచి పుష్పాలు పెట్టుకుంది, పుష్పాల్లో అంత తేనె ఉంది, తేనెను ఆస్వాదించడం కోసం బృంగాలు వస్తున్నాయి. అంతవరకు ఒక సీనుగా పెట్టుకోవాలి. ఏలం కూడా ఏలకుల వలె పరిమళించేటువంటి కొప్పు కలిగిన ఈవిడ. ఇంకా జుట్టుని ముడిపెట్టేసుకుంది. ఆ ముడిపెట్టేసుకుంటే అందులోంచి సుగంధ పరిమళాలు వస్తున్నాయి. అంత అందమైనటువంటి కేశపాసం కలిగిన ఈవిడ శంగు ఇళందదు, కంకణాన్ని పోగొట్టుకుంది. అది ఒకటి ఆశ్రిత వ్యామోహం వామనావతార లక్షణం. ఎందువల్ల లోకాలన్నీ కొలిచేటప్పుడు స్వామి నీ పాదం మా మీద పెట్టు మా మీద పెట్టుని ఎవరూ కోరలేదు. అందరినీ తరింప చెయ్యాలని తన పాదాన్ని అంత దూరం ప్రసరింపచేసి అందరి తలలపైన పెట్టినటువంటి వ్యామోహశీలి. అలా అర్థం చెప్పుకోవాలి. అది కూడా చాలా మంచి సమన్వయము అంటారు. అడగకుండానే అందరికీ తన పాద స్పర్శని కలిగించి ఉన్నడికీరమరెందు పుగుందేనే నీ దివ్య పాదాల కింద నేను చేరుతున్నాననే తృప్తిని కలిగించినటువంటి వామనావతార మూర్తి. ఎలా ఉన్నాడు? నీలమేఘ శ్యామడై ఉన్నాడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? తామరస పద్మాలలాగా అందమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎన్ని విశేషణాలు చెప్పారు? ఒకటి మాలుక్, వ్యామోహం కలిగిన వాడు. 2 వయ్యమళంద మణాళర్కు, భూమిని కొలిచినటువంటి అందగాడు. నీలక్కరు నిరమేఘ నియాయర్కు, అందమైనటువంటి కాంతి కలిగినటువంటి నీల మేఘ శ్యామల వర్ణుడు. కోలచందామరై కన్నర్కు, అందమైన పెద్ద పెద్ద నేత్రములు కలిగినటువంటి స్వామి. అలాంటి స్వామి ఎన్ కోంగలరేల ఏలక్కుజల్ ఇల ఇళందు సెంగే ఎన్ కొంగు ఎన్ నా కుమార్తె కొంగు అలరి ఏలం, మంచి తేనెలతో కూడిన పుష్పాలచే అలంకరింపబడిన ఏలకులలాగా పరిమళించుచున్న కుజా కొప్పు గల ఈమె అనిపిస్తుంది చదువుతుంటే. పదాలతోటైతే 4 విశేషణాలు స్వామికి వేశారు కానీ అర్థంతో అమ్మకి కూడా అన్ని విశేషణాలు పడిపోయాయి ఇక్కడ అనిపిస్తుంది. అదెలాగండి అని అంటే ఆవిడ ఎలాంటి కొప్పు కలిగిన ఆవిడ చెప్పారు చూడండి విశేషణాలు. 1 కొప్పులో పువ్వులున్నాయి. 2 పువ్వులలో ఆ తేనె ఉంది. 3 ఆ పూలు ఏలకులలాగా పరిమళిస్తున్నాయి. 4 ఆవిడ అలంకరించుకుంది కదా. అలాంటిది అలా కూడా సరదాగా చెప్పుకోవచ్చు. ఆయనకి ఏమాత్రం తగ్గకుండా ఉండేటువంటి అలంకారం కలిగినటువంటి ఆవిడ, ఇంత గొప్ప ఆవిడ కూడా ఈ 10లో ఆయన కోసమని తనవన్నీ పోగొట్టుకుంటోందండి. మనస్సు కరిగిపోతోంది, శరీరం కరిగిపోతోంది. కాబట్టి ఆయన కోసమని ఇందులో మొదటి పాసురంలో గాజులు జారిపోతున్నాయి. ఇది చాలా అందమైనటువంటి పోలికగా చెప్తారు. గాజులు జారేంత అయింది అంటే ఎంత చిక్కిపోతే గాజులు జారిపోతాయండి? మామూలుగా జారవు కదా. అంత కార్స్యం వచ్చింది అన్నమాట. ఇప్పుడు 7 వ్యాఖ్యానంతో చూద్దాం. 193వ పేజీ. 7 கீழ் விளக்கு பிறந்த திசை முத்தி వ్యసనం மதிசங்கையாலே மோகங்கத்தையாய் கிடக்க அது கண்டு ఆత్తాళాయ్ ఇవులుడయ్య తోழிయం మోహిక. ఇంతటి కిందటి తిరువాయిమొழிలో ఈవిడికి వచ్చినటువంటి స్థితి ఏమిటంటే భగవంతునికి దూరమై ఉండలేక తాను మోహపడిపోయింది. దుఃఖం ఎక్కువై
తెలివి లేక పడిపోయింది. అది చూసి తోజియం మోహిక, ఈ చెలికత్తె కూడా మోహపోయింది. అంటే ఆళ్వారుకున్న జ్ఞానము నశించింది, తోజీ చెప్పేటువంటి సంబంధ జ్ఞానము కూడా నశించింది. ఈ దశ ఇలుమివళై జీవిప్పక విరగగళై, ఇలాంటి దశలో ఈవిడ్ని జీవింప చేయడానికి ఉపాయాలు మనోరథిక్కయ్యాలే తిరిక్కరత్తాయార్ ఇవళుడయ్య వలయాదిగల్ కాణ శిథిలమాగపడియై కండు. ఇంతలో తాయారొచ్చింది. అంటే ఉపాయ అధ్యవసాయం అనే భావం ఆళ్వార్లలో తల ఎత్తింది. చూశారు ఇవ్వండి. చూసేటప్పటికి ఏముంది, పుల్లగా అయిపోయింది. చేతుల నుంచి గాజులు కూడా జారిపోతున్నాయి అన్నమాట. అవత్తై తనియే సొల్లె కూప్పడిగిరాళ్ళు. అయ్యో తల్లి, తనియే, అయ్యో తల్లి, ఇలా అయిపోయావా, ఇంత చిక్కిపోయావా, చేతులు గాజులు కూడా నిలబడ్డం లేదా, అవి జారిపోతున్నాయా, అయ్యో నా తల్లి ఎంత చిక్కిపోయావే, ఎంత చిక్కిపోయావే, ఎంత చిక్కిపోయావే అని మాతృ హృదయం ఘోష పెడుతోంది. అంటే ఈ 10 తాయిమారవస్థలో చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి అన్నమాట. தனித்தனிய சொல்லைக்கு பிடிகிறாள் ஓரோ நகர பத்தனாதிகள் ஒப்புக்கால் ஒரு மாடம் మురిందదు మాళిగై మురిందదు ఎన్బారై పోలే. ఇది చాలా చక్కగా ఉంది. ఓ పట్టణమో ఒక నగరమో ఏదో కాలిపోతోంది, మనం చూస్తున్నాం అనుకోండి. అదిగో ఆ భవనం కూడా కాలిపోయింది, అదిగో ఈ భవనం కూడా కాలిపోయింది, అయ్యో స్ప్రెడ్ అయిపోతోంది, ఇది అంటుకుపోయింది, అది అంటుకుపోయింది అని ఆర్తితో ఎలా చెప్తారో అలాగా ఈ ఆళ్వారి నాయకి ఏమేం పోగొట్టుకుందో, అయ్యో కంకణాలు జారిపోయాయి, అయ్యో కాంతి కూడా పోతోంది, అలాగ ఒక్కొక్కటే పోతోంది పోతోంది పోతోందని చెప్తున్నారు ఇక్కడ. విరహాగ్నియాలే తన్మగళ్ళు ఇழந்தவத்தை சொல்லுகிறாள். తమ కుమార్తె ఎంత విరహాగ్నిలో ఏమేమి పోగొట్టుకుందో ఇక్కడ చెప్తున్నారు. கீழ்த்திருவாய்மொழியில் அலாபது செய்யாய் கிடையாது என்னால் விடமாட்டாதபடி தம்முடைய మనోవాక్కాయంగళ విషయத்திலே అతి ప్రవణమాన సొల్లిత్తు. ఇంతటి ముందు తిరువాయిమొழிలో ఏం చెప్పినా వినకుండా ఈవిడ భగవద్ విషయంలో ప్రవణురాలై, అదే కావాలి నాకు, పెరుమాళ్లే కావాలి, కిడయ్యాదు ఎన్నాலும் విడమాటాదపడి, అమ్మ వద్దమ్మా అని చెప్పినా కూడా విడవకుండా తమ్ముడయ్య మనోవాక్కాయంగళ అవిషయత్తులే, తనకు ఉన్న కోరికలు గాని మాట గాని చేత గాని ఆయన విషయంలోనే అతి ప్రవణమానపడి సొల్లె. అలా అయింది కిందటి తిరువాయిమొழிలో. ఈ తిరువాయిమొழிలో அந்த அலாபத்தால் வந்த పారవశ్యத்தை சொல்லுகிறது. చాలా చక్కటి మాట. రాలేదు అని బాధ అక్కడ, రాకపోయినా కూడానండి ఎంత అందగాడండి, ఎంత అందగాడండి, ఎంత అందగాడండి అని ఆ అందాన్ని తలుచుకుని పారవస్యం చెందడం ఈ 10లోని తాత్పర్యము. நெடுமாலென்றே நின்னு கோமாலென்னு தன் వ్యామోహத்தை కాటియాయత్తు ఇవళ ఇప్పుడు విళైతదు. ఆయన్ని నెడుమాలే అని పిలిచింది అన్నారండి. ఆ వ్యామోహాన్ని చూపించే ఈవిడ్ని ఆయన లొంగ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నోటి వెంట ఏ గుణాన్ని చూచి నువ్వు నన్ను వసింప చేసుకున్నావో ఆ గుణంతోటే నిన్ను పిలుస్తున్నా. నెడుమాలే, నువ్వు నాకు వ్యామోహం చూపించావు, నేను నీ దాన్ని అయ్యాను, కాబట్టి నిన్ను ఆ పేరుతోటే నేను పిలుస్తున్నాను అంటున్నారనమాట. వ్యామోహத்தை காட்டியாயித்து இவளை எப்படி இழைத்தது பெரியవంతాజు నిన్న పొరక్కలాయిరాదే. అది ఏమిటేనంటే, ఏదైనా భగవత్ కైంకర్యాన్ని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు అది చెయ్యలేకపోతే ఎంత బాధ కలుగుతుందో, మనలో ఉండేటువంటి ఎలాంటి అవస్థ భేదాలు వస్తాయో అవి కూడా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఉపాయ అధ్యవసాయం అంటే ఏమిటండి? తల్లి అంటే మన ప్రయత్నం అక్కర్లేదు, ఆయనే మనని రక్షించాలి. இதில் எக்கட அந்த அலாபத்தால் வந்த பாரசத்தை சொல்லுகிறது. நெடுமாலென்றே நின்று கூமாலென்னு தன் வியாமோகத்தை காட்டி ஆயித்து இவளை இப்படி விளைத்தது. பெரியவன் பொருட்களாயிரு என்று தன் வியாமோகத்தை காட்டியாயித்து இவளை இப்படி விளை. ராகவேண அபயேதத்தே சன்னதா என்னும்
దీనికి ఉదాహరణ ఒకటి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ పారవస్యం చూస్తే ఆవిడ పారవస్యం చూస్తే తట్టుకోవడం కష్టంగా ఉంది అని ఒక ఉదాహరణ చెప్తున్నారు. రాఘవేణ భయే దత్తే సన్నతో రావణానుజ విభీషణో మహాప్రాజ్ఞో భూమిం సమవలోకయన్. ఆయన వచ్చాడండి, తన వాళ్ళందరినీ కాదనుకుని ఆత్మనా పంచమ కృత్వా అని 5గురితోటి ఆకాశంలోకి వచ్చి ఎగిరి నిలబడి ఉన్న ఉత్పపాత గదాపాణి, చేతిలో ఆ గద ఉంది, విభీషణుడు నిలబడి ఉన్నాడండి. వాళ్ళు ఎక్కడ కింద కూర్చున్నారో అక్కడే ఆకాశంలో ఉన్నాడు. డైరెక్ట్ గా వచ్చేచ్చు కదండి. సంప్రదాయం చెప్పారని రోజు చెప్పుకుంటున్నాం. ఏమని? భాగవతోత్తముల ద్వారా పెరుమాళ దగ్గరకు వెళ్ళాలి. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాన్ క్షిప్రం విభీషణం ఉపస్థితం. ఆయన సర్వలోక శరణ్యుడు, ఆయనకి నేను విభీషణుణ్ణి వచ్చానని చెప్పండి అని చెప్పి ఆయన నేను రావణాసురుడి తమ్ముణ్ణి అని తన యొక్క వివరాలు కూడా చెప్పి ఆకాశంలో పైన నిలబెడితే రామచంద్ర స్వామి ఆయన కేసు ఎలా చూశాడు అంటే, రామాయణంలో ఒక మాట అంటారండి, లోచనాభ్యాం పిబన్నివా, కళ్ళతో తాగేస్తున్నాడా అన్నంత ప్రేమగా చూశాడు. ఎంత ధైర్యం వస్తుందండి. మనం వెళ్ళినప్పుడు నువ్వు వచ్చావా అన్నట్టు చూశారనుకోండి, కుంచుకుపోతాం. వచ్చారా అన్నట్టుగా చూపులోనే భావం తెలుస్తుంది. ఇవన్ తరై పడుంబడీరే అవన్ వ్యామోహం ఎరుపదు త్వరానుగుణమాన అనుభవలాభత్తాలే ஆத்தாமை முருகி கீழ் சொன்ன தசை கலங்கி சம்பந்த ஞானமும் தரிப்புப்பாகை அன்றைக்கே தளரித்து குறுப்பாய் விட ఉపాయాధ్యవసానం ఇత్తనం కలంగామల్ ఎరెందు. చాలా చక్కటి మాట అండి. ఇప్పుడు ప్రాప్యం మనకి లభించలేదు అని ఏరాళం అనేటువంటి తిరువాయిమడిలో ఆత్మీయాలు వద్దు, నాకేమీ వద్దు, ఏమీ వద్దు అన్నారు. ఇప్పుడు మీరు వద్దన్నం కాదు, వాటంతటా అవే పోతున్నాయి. ఇక్కడ చిన్న పాఠం చెప్తారండి. నాకు ఇవేమి వద్దు 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 అనే మాటను అనకూడదు మనం. అవి తదాస్తు దేవతలు ఉంటారు, వద్దంటే లేకుండానే పోతాయి. ఇప్పుడు ఆళ్వారి నాయకన్నీ ఒక్కొక్కటే పోతున్నాయి అంటే సరదాగా మనం ఎలా మాట్లాడాలో కూడా చెప్పే పద్ధతి అన్నమాట అది. అన్నీ మనం చాలా మంది ఏదో సినిమాల్లో వాటిల్లో కూడా చూపిస్తారు. ఏదో ముక్కుకి మొక్కర అందంగా ఉంది కానీ అది ముద్దుకి ప్రతిబంధకంగా ఉంది కానీ అని ఒక్కొక్క నగే తీయించేస్తే ఆ ప్రాణి పోయినట్లుగా ఆ కథలో మనకి ఒక సూచకంగా చెప్తారు అన్నమాట. అందువల్ల మనం మాట్లాడే మాట తథాస్తు దేవతలు ఉంటారు అనే చెడు మాట మన నోట రాకూడదు, మంచి మాటే నోట రావాలి. ఇదొద్దు అనేటప్పటికీ ఆళ్వారి నాయకుకి ఒక్కొక్కటే తగ్గిపోతుంది అని. ఇందులో వామనావతారంలో గుణచర్షితాలన్నీ తలుచుకున్నారు, వ్యామోహం వచ్చింది, కృషించిపోయారు. ఆ కృషించడంలో ఒక్కొక్క నగే జారిపోతోంది అని చెప్పడం అన్నమాట. అందువల్ల ఇక్కడ 3 జ్ఞానాల గురించి చెప్పారండి. ప్రాప్య త్వర చెప్పారు, సంబంధ జ్ఞానం చెప్పారు, ఉపాయ అధ్యవసాయం చెప్పారు. ఈ 3 కలిసి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్ర సారంగా అన్వయించారు. అంటే మనలో ఈ 3 మనం కలిగి ఉండాలి. పెరుమాళ దగ్గరికి వెళ్ళాలనే ప్రాప్యత్వర ఉండాలి. ఆయనకి మనకి ఉండేటువంటి సంబంధ జ్ఞానం విలువ తెలుసుకోవాలి. ఆయన తప్ప మనకి రక్షకుడు లేడు అనేటువంటి నమ్మిక కలిగి ఉండాలి. ఇదే ఆళ్వార్ స్వరూపం. అందంగా చెప్పేశారు చక్కగా 2 వాక్యాల్లో. ఏమిటి అంటే, మనం భగవంతుడికి చెందిన వాళ్ళము, ఆయనే మన్ని రక్షిస్తాడు, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళదామా అని ఆర్తిని చూపించండి అని చాలా చక్కటి సందేశాన్ని 2 వాక్యాల్లో చెప్పారు అన్నమాట. అది త్వరానుగుణమాన అనుభవాల అలాభత్తాలే ఆత్తామై మురిగి త్వరచేత అనుభవం పొందలేకపోవడంతో ఒక బాధను పొంది దాన్ని పోగొట్టి కీష్టన్న దశై కలంగిన సంబంధ జ్ఞానము తరిప్పు కురుప్పాగయ్యండ్రికే, ఇంతకు ముందు చెప్పినటువంటి సంబంధ జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుని తళర్ తెరి కురిప్పాయివిడ ఉపాయ అధ్యవసానం ఇత్తనేం కలంగా మలిరందు. ఈ ఉపాయ అధ్యవసానం కూడా అటు ఇటు కదులుతోంది. అంటే ఆయనే మనని రక్షిస్తాడు అనేటువంటి తల్లి భావం కూడా
ఒక సంచలనాన్ని పొందుతూ ఉంటే ప్రాప్యాలాభ నిబంధమాన పారవస్యత్తాలే చెప్పలేని ఒక పారవస్యము చేత ఏరాళం ఇరయ్యోనిల్ తాం వేండా ఎన్న అపేక్షిత ఆత్మ ఆత్మీయంగా ఎల్లాం. ఏరాళంలో 4లో 8లో కదా అక్కడ చెప్పేటువంటి నాకు ఇవ్వద్దు, నాకు అవద్దు, ఎన్న కురై విలమే, నాకు ఇది లేకపోయినా లోట్లేదు, అది లేదు, ఇది లేదా అని చెప్పినటువంటిది తన్నడయ్యే అజింది సొల్లుగిరపడియే అనుసంధిక్కిరార్. ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా ఎలాగ పోతున్నాయో ఇక్కడ చెప్తున్నారు. முதல் பாட்டு இவள் ஸ்ரீ வாமன பிராதுர்பாவத்தில் குணచేష్టితంగళే అగప్పట్టు వళై ఇழந்தான் என்கிறார். ఆ వామనుడి యొక్క సౌందర్యాన్ని చూసేటప్పటికీ ఆనందం కలిగి ఆనందం పారవస్యంగా మారి పారవస్యంతో నాకు దొరకలేదే అనేటువంటి ఒక దశ వచ్చి ఆ దశతో శరీరము సృష్టించి చేతులకు ఉన్న గాజులు పోయేంత దాకా ఆ ధ్యానం వెళ్ళింది. అంతగా లగ్నం అయిపోయారు ఆళ్వార్లు అని చెప్పడం. మాలుకు మిన్నడై మడవారిలే నీ ఎనక్కు వెండాయన్నా మిన్నడై వడవారేలో నువ్వు నాకు అక్కర్లేదులే అంటే నీ ఎనక్కు వేణం ఎండ్రు తడుమారి నిన్న నిలయ్యే నీకు నేను అక్కర్లేకపోయినా నాకు నువ్వు కావాలి అన్నట్టు పెరుమాళ్ళు అక్కడ మిన్నడైలో అనేటువంటి కాటి ఆ ఎత్తివళై ఇప్పాడు పడుతిరు అలా అన్నటువంటి ఆ అందమైనటువంటి స్వామి ఆయన వ్యామోహాన్ని తలుచుకొని నేను వద్దన్నా నేను నీకు కావాలి అని పిలిచావే స్వామి, అందువల్ల మాలుకు అందుకోసం నేను నీ పేరుతో పిలుస్తున్నాను. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనేమో నిన్ను వద్దన్నా, నువ్వేమో నీకు నేను అక్కర్లేదేమో కానీ నాకు నువ్వు కావాలి అన్నావు. అది ఎంత ప్రేమ బంధమో చూడండి. ప్రేమలో మాట్లాడుకునే మాటల్లో నువ్వు నాకు అక్కర్లేదు అంటే నాకు అక్కర్లేదు, ఇవి కదా ఈ రోజుల్లో పరిస్థితులు. అలా కాదు, నువ్వు నాకు అక్కర్లేదు అంటే నీకు నేను అక్కర్లేదేమో కానీ నువ్వు నాకు కావాలి. ఆ మాటను తలుచుకుని నమ్మాళ్ళ వాళ్ళు ఇప్పాడు విసర్వేసరనాన ఉత్కర్షం తాతానిన్నానాగల్ పాడు పడాల్కిడీర్ వ్యామోహత్తయ్యుడయ్యా అవనకు అంటే అందుకోసం ఇక్కడ మాల్ అనేటువంటి పేరుతోటి పిలిచింది అని. ఏమండి ఎందుకు పిలిచిందండి అలాగా అంటే ఒక అందమైన మాట చెప్తారండి. ఆయన పరత్వాన్ని తలుచుకుని పిలవలేదుటండి, ఆయన వ్యామోహాన్ని చూచి పిలిచిందిటండి. ఏ వ్యామోహం? నీకు నేను అక్కర్లేకపోయినా నువ్వు నాకు కావాలి అని పిలిచాడే, ఆ పదాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని మాలుక్కు అని పిలిచిందిటండి ఈ పరాంకుశ నాయకి. వయ్యమళందమణాళకు భగవాదారయ్యం కూడా విట్టాల వ్యామోహం కావాలి వద్దు అనే భేదం లేకుండా అందరినీ తన వాళ్ళుగా తలిచి తన పాద స్పర్శని ఈ భూమి మీద పెట్టిన వ్యామోహశీలి. అలా లోకాలు కొలిచినటువంటి వ్యామోహశైలి. అழித்தாயின் திருவடியால் என்னும் இவளையும் தன் కాల్ కీజేయిట్టు కొండానిరే. నాకు అక్కర్లేదన్న వాళ్ళను కూడా తన కాళ్ళ కింద చేర్చుకున్నటువంటి వ్యామోహ స్థితి. అలా తన తలపై స్వామి కాలు పెట్టాడని ఆనందంతో ఉన్న వాళ్లలో ఆళ్వారు నాయకి మొట్టమొదటిగా ఉంది వామనావతారాన్ని తలుచుకుని. నీ పాదం నా కోసమే కదా కిందకు వచ్చింది, నా తలపైనే కదా పెట్టావు అని మురిసిపోయేటువంటి స్థితి. ఆ చెయ్యికి ఎదిది కొడుతాళ్ళు ఇవాళ్ళు ఒరిక్తియు మేరే. ఆ చేష్టకి లొంగిపోయినావిడే కదా, లొంగిపోయిందంటే పారవస్యం చెందింది. మోవడి మన్కొండలన మన్నన్ సరిత్తైకే మాలాగి పొన్పయందేన్. తిరుమంగయ్యాళ్వార్లు చెప్పినట్లుగా ఆ 3 లోకాలు కొలిచిన స్వామి యొక్క వ్యామోహానికి గురి అయినటువంటి నాయకి అన్నట్లుగా అవనిరెందుం పెత్తన్ ఇవళుగందుం పెన్బెత్తాళ్ ఉగప్పాలే పెరుమదిరై పెత్తిరెక్కమే. అదే అన్నమాట. ఆ లోకాలన్నిటినీ కొలిచినప్పుడు ఆ కాలి కింద ఉన్న ఆ చేష్టకి లొంగిపోయినటువంటి ఈవిడ తిరుమలలో మూవడి కొండళందమన్నం సిరితక్కే మాలాక్కి పెన్ పొన్ పయందా. నేను బంగారాన్ని పొందాను అందుకండి. పొన్ పయందా బంగారాన్ని పొందాను. అక్కడ తిరుమంగయ్యాళ్వార్ల యొక్క పాసురల్లో అన్నమాట అది. అంటే భూమిని కొలచి యాచించిన నీ చేష్టలను తలుచుకొని వివర్ణను అయ్యాను అని అర్థం అండి.
బంగారం పొందడం అంటే మనం అనుకునే ఈ 24 22 ఏదో క్యారెట్లో ఈ బంగారం కాదు, ఆవిడ ఒళ్ళే బంగారంగా మారిపోయింది. అది వైవర్ణ్యం పొందడం అనే బంగారాన్ని నేను పొందాను. సరదాగా ఉంది కదా ఈ వ్యాఖ్యానం. నాకు బంగారం వచ్చిందిలే, ఎక్కడొచ్చింది, ఏముంది, శరీరం అంతా కూడా రంగు మారిపోయింది, అంత ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ వ్యాఖ్యాతలు ఏమంటారు అంటే, నేను బంగారాన్ని పొందాను అంటే భగవద్ విరహము అనేటువంటి వైవర్ణ్యాన్ని పొందడమే. మణాళన్ అంటే అనుభవించేటువంటి వాడు. ఆయన ఈ భూమిని కొలవడానికి తానే ప్రభువునని స్పష్టపరచుకున్న భోక్త కాబట్టి ఉగప్పాలే మణాళ లోకాలు కొలిచాడు కాబట్టి ఆయన భోక్త. భుజించేవాడిని భోక్త అంటారు. లోకాలు కొలిచి తాను ఆస్వాదించాడు కాబట్టి ఆయనకి భోక్త అనేటువంటి పేరుని పెట్టారు ఇక్కడ అన్నమాట. నీలక్కరు నిర్మేఘం మేఘ నియాయర్కు నేత్తు కరుత నిరయుక్త ఉడయ్యే స్వమేఘ స్వభావం. మేఘానికి ఏంటండి స్వభావం? దట్టమైన నల్లదనం కలిగి ఉండడం. ఇది వర్షించే మేఘం లక్షణం. వర్షించని మేఘాలు తెల్ల తెల్లగా ఉంటాయి, ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. వర్షించే మేఘాలే నైల్యంగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, నెమ్మదిగా అడుగులేస్తాయి, గర్భిణీ స్త్రీలా నడుస్తాయి అంటాడు కాళిదాసు అందంగా. అలా నెమ్మదిగా పడతాయి లోపల నీరు ఉండడం వలన. అలాగే ఏమిటండి ఈయనకి మేఘంతో పోలికలు చెప్తారు? ఆ మాట చూడండి. నైతు కరుత నిరత్తయుడయ్య మేఘ స్వభావర్కు నియామం నమం ఒప్పుం. నియామం అంటే స్వభావం, సమం అంటే ఒప్పు, అందం. నియామం సమం అంటే స్వభావము ఒకేలా ఉండడము. ఏమిటండి ఆయనతోటి? ప్రయోజన నిరపేక్షమాగ కొడుక్కయ్యం. మేఘంతో పోలికలు చూడండి, చక్కగా స్పష్టంగా ఇచ్చారు. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఇవ్వడం. మేఘం ఎందుకు వర్షిస్తోంది? ఆవిడికి ఆ మేఘానికి మనం ఇచ్చేది ఏదైనా ఉందా? ప్రయోజన నిరపేక్షంగా. దీనికి చాలా అందమైన సుభాషిత పద్యాలు ఉన్నాయండి. ఉపకారము అనేటువంటిది వాళ్ళ తనువు యొక్క లక్షణంటండి. అందువల్ల తరువులతిరస ఫలబార గురుతగాంచు నింగి వేలుచు అమృతమసంగు మేగుడు ఉద్దతులు గారు జనులు సమృద్ధి చేత. అలాగా నీటిని మోసుకుంటూ మేఘం పెడుతుంది. ఏముందండి ఆయనకి ఉపకారం మనం ఇచ్చేది? మనకి అది ఉపకారం చేయడమే తప్ప. కొంతమంది జగతి ఉపకర్తలకునేది సహజ గుణము. ఉపకారం చేసేవారు వీడు మళ్ళీ నాకేమిస్తాడు అని ఎదురు చూడడు, ఉపకారం చేయడమే స్వభావం చేస్తూ ఉంటారు. ఒక మేఘానికే అంత మంచి గుణం ఉంటే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పెరుమాళ్ళకి ఎంత ఉపకార స్వభావం ఉంటుందండి. అది దీనితో పోలిక అనమాట. ప్రయోజన నిరపేక్షమాగ కొడుక్కయ్యం కొడుక్కప్పెరాద పోదు ఉడంబు వెళుక్కయ్యం. అలా ఇవ్వకపోతే ఇచ్చేసిన తర్వాత ఆ ఒళ్ళంతా తెల్లగా వైవర్ణ్యం పొందుతుంది. అంతే కదండి, జలం పోయాక ఆ నైల్యం పోతుంది, వెల పోతుంది. ఇక్కడ దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? అది ఇచ్చేసిన తరువాత ఆ ఇవ్వలేకపోతే వెల పారుతూ ఉంటుంది. అయ్యో నా దగ్గర అయిపోయాయే, మళ్ళీ ఇవ్వాలే అని వెల పారిపోయేటువంటి లక్షణము. అంటే వ్యామోహమింద్రియే ఒజందాలం విణవన్నాదపడి వడిவும் ఔదార్యము ఇరుక్కిరపడి. వడిவும் ఔదార్యము, ఆ రూపము, ఔదార్య గుణము. అందంగా ఉండడం సరిపోదు, లోపల గుణం, ఔదార్య గుణం. అది మేఘంతో ఈయనకి పోలిక. நீலக்கருநிற மேகனியாயற்கு மகாபலியை வடிவை காட்டி அபகரித்த போலே காணுமே உடையும் వడివయ్యే కాటి అపహరిత్తపడి. మేఘంతో ఇంకో పోలిక. అక్కడ ఎలాగైతే తన అందాన్ని మేఘం చూపిస్తుందో అలా బలిచక్రవర్తికి తన అందాలన్నీ చూపించి లోకాలు కొలిచినటువంటి వయ్యమడంద మణాళన్.
ఈ చిన్నవాడు 5 ఏళ్లవాడు అందమైన బాలుడు బ్రహ్మచారి వేషంలో ఉన్నవాడు చక్కగా తాను చేతిలో ఆ ముంజని దానిని ధరించి కమండలను పట్టుకొని ఆ చిరునవ్వుతో చిన్న పిలకతో బుల్లి బుల్లి అడుగులు వేస్తూ వస్తుంటే ఆ పీఠం మీద నుంచి కూర్చోవాలని మర్చిపోయి లేచిపోయాడు బలిచక్రవర్తి వడుగా. ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం వెయ్యది. ఎంత ప్రేమగా అడిగాడండి, నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ వాళ్ళెవరు ఏమిటి. ఆ సంభాషణలన్నీ ఎంత బాగుంటాయండి అక్కడికి వెడితే. అందువల్ల ఆయన యొక్క మనస్సును దోచుకున్నటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. వాళ్ళు పిచ్చేరుగై కిట్టమై ఇరెక్కరపడి మైపడి మేనియరే. అంత ఆనందాన్ని కలిగించేది, వ్యామోహం కలిగించేది శరీర కాంతి కదా. కోలచందామరే కళ్ళకు దర్శనీయమాయి. ఇంకా రెండవది అందం. అది ఏమిటి? కోలచందామరే కళ్ళకు. అబ్బబ్బా, కళ్ళు ఏమిటండి బాబు, అంతంత పెద్ద కళ్ళు, అంతంత అందమైన కళ్ళు, అంతంత తామర దళాలలాగా విచ్చుకున్న అందమైన కళ్ళు. అసలు ఆయన చూడగానే మొదట చెప్పే లక్షణం నేత్రాల సౌందర్యమే. అంత అందమైనటువంటి కళ్ళు. దర్శనీయమా వాత్సల్యత్తాలై సెవందు. పైగా కళ్ళు ప్రేమతో నిండినప్పుడు లైట్ గా ఎరుపు కాంతి వచ్చింది. తెల్లదనం పోయి మన మీద ప్రేమతోటి శివందు ఎర్రగా ప్రేమ కనపడుతోంది. ప్రేమకి గుర్తు ఎరుపు, అందుకే రాగం అంటారు దాన్ని. రాగం అనురాగం అంటే అది ప్రేమకు గుర్తు. శరీరంలో కళ్ళల్లో కనిపించేటువంటి ప్రేమ. వికాసాదిகளை இழைத்தான తిరుకన్களை ఉడయ్యవనుకు. అవి ఇంతింత కళ్ళు. ఇంకా వాటిని ఇలా చేసి చూస్తున్నాడంటే పెద్ద పెద్ద కళ్ళతోటి చూస్తున్నటువంటి వాడు. తామரை తణం కణ్ వழிగళి గవల పడుపాన్ ఎండ్రు. పెద్ద పెద్ద కళ్ళను విప్పి చూశాడని ఆళ్వార్లు చెప్పినట్లుగా కళ్ళాలే ఆయత్తు పడితే కండదు విశేషణం దూరం అవనుక్కు ఎండ్రు తనియే అగపట్టదురైగళై చొల్లెగిరాళ్ళు. ఇలాగ అందమైనటువంటి ఈవణ్ణి చూపించి, నీరు కరు అని 2 పదాలు వాడారంటే స్నిగ్ధత్వం అని చెప్పుకున్నాం కదండి. వీటిని చూపించి ఈవిడని లోబర్చుకున్నటువంటి స్వామి మాలిచ్చాది తన్మగళ్ మేల్పట్ట అంబుగళై ఎండుకిరాళ్ ఇదొరు గుత్తు ఇదొరు ఒట్టు ఇదరు అంబు ఎండ్రు. ఇవి బాగుందండి చాలా. వాళ్ళ అమ్మాయికి ఎన్ని దెబ్బలు కొట్టాడోటండి స్వామి. ఈ తల్లి అంటోంది అనమాట, మా అమ్మాయిని కొట్టాడండి అని. ఏమిటండి కొట్టడం ఏమిటండి స్వామి అని అంటే, ఒక్కొక్క సౌందర్యాన్ని చూపేటప్పటికి కళ్ళు ఇలా పెద్దవి చేసి చూసేటప్పటికి ఒక గుద్దినట్టు అయింది. ప్రేమతో చిరునవ్వు నవ్వేటప్పటికి ఒక దెబ్బ కొట్టినట్టు అయిందిటండి. నువ్వు నాదానివి అనే మాట అనేటప్పటికి ఒక దెబ్బ తిన్నట్టు అయిందిటండి. అంటే చేసే ప్రతి పని మా అమ్మాయి హృదయానికి తగిలి పరవశించిపోయి ఆయన వైపు వెళ్ళిపోయింది అని చెప్పడం. అమ్మో ఎన్ని దెబ్బలు కొట్టాడు అల్లుడు. ఏమిటా దెబ్బలు? ఆ దెబ్బలు తిన్నది నిజంగా తల్లికి, అమ్మాయికి కాదు. అమ్మాయి అవి దెబ్బలు అనుకోలేదు. చూడకపోతే ఉండలేనంది, అనకపోతే వినలేకపోతే ఉండలేనంది. అవన్నీ ఆవిడికి ప్రణయ చేష్టలు. తల్లికి అవి దెబ్బల్లా కనిపిస్తున్నాయి. ఎలా వశం చేసేసుకున్నావు మా అమ్మాయిని. ఎలా రాశారో చూడండి అంబెళ్ళయ్య గారు. తనియే అగప్పట్ట துரைகளை சொல்லுகிறாள் மாலிச்சாதி தன் மகள் மேல் మా అమ్మాయి మీద పట్ట అంబుగళై ఎన్నుగిరాళ్. పడిన దెబ్బలు నేను లెక్క పెడితే ఇదొరు కుత్తు ఇదో దెబ్బ ఇదొరు వెట్టు ఇదిగో ఇదొక దెబ్బ అంటే దెబ్బ తగిలేది గుద్దు ఇలాంటి మాటలు అన్నమాట. ఇదో రంబు ఇదిగో ఇది బాణం వేసేసాడండి. ఏం బాణం వేసేసాడండి? చూపుల బాణం వేసేసాడు, మన్మథ బాణాలు వేసేసాడు. అది తల్లికి బెంగగా ఉంది, అమ్మాయికేమో అద్భుతంగా ఉంది. ఎన్ కొజలరే ఏ లక్కుజలి. ఎలాంటి అమ్మాయి ఈవిడ? చాలా ఆ తల్లో పెట్టుకున్నటువంటి పువ్వులున్నాయే ఏలకుల పరిమళాన్ని పెడుతున్నాయి. అందుకనే మనం అనుకున్నాం, పెద్ద ఆయనకే ఏదో 4 విశేషణాలు వేశాడు అనుకుంటామేమో. ఈవిడికి అందమైన కొప్పుంది,
పప్పు మీద పూలున్నాయి, పూలల్లో తేనుంది, తేనె ఏమో యాలకుల పరిమళం కొడుతోంది. 4 విశేషణాలు నాయకి కూడా వచ్చేసాయి అని సరదా వ్యాఖ్యానాలు అన్నమాట ఇవన్నీ. నువ్వే నా గొప్ప అనుకోకమ్మా, మాకు కూడా అన్ని నీతో సమానంగా తుల్యశీల వయోవృత్తం అన్నట్లుగా 4 లక్షణాలు ఉన్నాయి. నరు నాత్తయ్యుడైతాన కుజలై ఉడయ్యవన్ పెణ్బిళ్ళై మంచి పరిమళిస్తోన్న జుట్టు కలిగినటువంటి మా అమ్మాయి. కొంగెన్బదు తేన్, కొంగు అంటే తేనె, తేనె అలరెన్బదు పువ్వు, అలరంటే పువ్వు. ఆ భాష నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి విడిగా ఇచ్చారనమాట. కొంగు, తేనె, అలరు, పువ్వు, ఏలం, ఏలం అంటే నరునాత్తం, మంచి పరిమళించేటువంటి ఏలకుల పరిమళము. ఇవళ్ మయిర్ముడి என்று కొత్తంతోత్తు కుమిజందు నీరుండు మవన్ కిడీర్ ఇవళై అజిత్తాన్. అబ్బబ్బబ్బా, ఇవన్నీ చూసి ఈవిడ్ని చూసి ఊవిళ్ళూరవలసిన వాడు ఈవిడ ఆయన్ని చూసి ఊవిళ్ళూరేలా చేశాడు. ఒక మాట అన్నారు, పంగళపడై కొండు తన వీరం సైవారై అజక్కుమా పోలే. పంగళపడై కొండు అతి దౌర్బల్యం కలిగిన చిన్న చిన్న శక్తిహీనులను తీసుకుని తన వీరం సైవారై అజక్కుమా పోలే, చెత్త సైన్యంతో అద్వితీయుడైన వీరుణ్ణి జయించినట్లుగా ఈ చిన్న చిన్న వాటన్నిటినీ తీసుకుని అమ్మని వశం చేసుకున్నారు. ఇజందదు సంగే ఇవళ్ మయిర్ముడి కండు అవన్ ఇజక్క కడవత్తై ఇవళ్ ఇజందాళ్. ఈవిడ కొప్పు చూసి ఆయన అంత బాధపడాలి, అలాంటిది ఆయన్ని చూసి మా అమ్మాయి బాధపడుతోంది. ఎంత విచిత్రమైన పరిస్థితి వచ్చింది, పరిస్థితి తలకిందులైంది. మా అమ్మాయి కోసం చుట్టూ తిరగవలసిన వాడు ఆయన్ని తలుచుకుని ఈవిడ తల్లడిల్లిపోతుంది ఇవాళ. శంగు వళై, శంగు అంటే గాజులు, గాజులను పోగొట్టుకుంది. ఎలాంటి ఆయన కోసం? ఆ పాసురాన్ని మీరు కూడా అలాగే చదువుకోండి చక్కగా. మాలుకు வையமளந்தமணாளர்க்கு நீலக்கரு நிறமேகனியாயர்க்கு போரசம் தாமரை கண்டர்க்கு. 4 విశేషణాలు. ఎన్ కొంగు అలరి ఏజ కుజలి, చాలా అందమైన మధుసేంది అయిన పూలను తలపై కొప్పుపై పరిమళిస్తూ పెట్టుకున్నటువంటి మా అమ్మాయి. ఇజందదు సెంగే, గాజులు పోగొట్టుకుంది అని ఆయన కోసం తప్పించిపోతున్నటువంటి నాయకి యొక్క అవస్థని తాయిమారు అవస్థలో ఆళ్వార్లు చెప్పడం. అంటే అన్ని అవస్థలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఆళ్వారు చెప్పడంలో ఆళ్వారు కనిపిస్తున్నారు, ఆ చెప్పే పద్ధతిలో పరాంకుశ నాయకిగా కనిపిస్తున్నారు, ఆవిడ గాజులు జారిపోతున్నాయని చెప్తున్నారు, అధ్యవసాయం సఖి మూర్చపోయిందని చెప్తున్నారు, తల్లి అమ్మ నమ్మకం ఉండాలమ్మా ఇలా అయిందేమిటి అని బాధపడుతోంది అని చెప్తున్నారు. ఇలాగా సకల భావ సంపుటంగా ఆయన దాన్ని తిరువాయుమొழிని చక్కగా మనకి అందిస్తున్నారు. మాలుக்கு வையமளந்தமணாளர்க்கு நீலக்கரு நிறமேகனியாயர்க்கு கோலசம் தாமரை கண்டர்க்கு என் கொங்கு అలరి ఏల కుజలి ఇజందదు సెంగే. సరే, రెండోది. செங்கு வில் போல் தண்டு செக்கர கையர்க்கு செங்கனுவாய் செய்ய தாமரை கண்டர்க்கு கொங்கலர் தந்துழாய் முடியானுக்கு ఎన్ మంగై ఇజందదు మామై నిరమే. ఎలాంటి వాళ్ళ కోసమని మా అమ్మాయి ఇలా పరవశించిపోతుందో మీకు తెలుసా అండి అని రెండవ పాసురం అర్థం చూడండి. శంగ్ అంటే పాంచజన్యం, పాంచజన్యం ఋషికేశం. ఆయన శంఖం పేరు పాంచజన్యము అని. పంచజనుడు అనేటువంటి వాడిని చంపినప్పుడు వాడు మింగినటువంటి శంఖం ఇది, వాడిలోంచి వచ్చింది కాబట్టి పాంచజన్యం అనేటువంటి పేరు సముద్రం మరించినప్పుడు ఈయనకు వచ్చింది. వెల్ శారంగము, వాళ్ళు నందకం, వాళ్ళంటే కత్తి, నందకము, తండు కౌమోదకి, చక్కరం సుదర్శనము అంటే పంచాయుధాలు. செங்குவில் வாழ் தண்டு சக்கர கையర్కు. ఆ పదం నోటికి వచ్చేసింది అనుకోండి, తమిళంలో పంచాయుధాలు పేర్లు నోటికి వచ్చేసినట్లే. செங்குவில் తాండు வாழ் తండు చక్కరై కయ్యర్కు అయిపోయింది. రెండోది శ్రీ కయ్యర్కు
శం కని ఎర్రనైన దొండ పండు వలె ఉన్న వాయ్ పెదవులు చూస్తే ఎర్రటి దొండ పళ్ళల్లా ఉన్నాయి. తామరై కండర్కు కళ్ళు చూస్తే పెద్ద పెద్దగా తామరస దళాల్లా ఉన్నాయి. అలాంటి వాడు కొంగు తేన్ అలర్ తన్నం తుజాయ్ ముడియానుకు తేనె వ్యాపించిన చల్లనైన తిరుత్తుజాయ్ మాలని ముడిపై ధరించిన వాడు. అంటే ఇందులో కూడా 3 విశేషణాలు వేశారు. ఏమిటది? 3 కాదు 4గా చెప్పుకోవాలి. అలాంటి ఆయన తుళాయమా ముడియానుకు అలాంటి వాడి కోసం ఎన్ మంగై, మంగై అంటే మంగ ఎంత అందమైనేమో తెలుసండి. మంగ అంటే యవ్వనవతిలో ఉన్నటువంటి స్త్రీ రమాదేవి, పెద్దది, మంచి వయస్సులోకి వచ్చిన పిల్ల అని దాన్ని మంగై అని అంటారండి. తమిళంలో ఏవో కొన్ని పేర్లు ఉన్నాయండి. పేదై, పెరుంబై, అరువై, తెరివై, మంగై, ఇవన్నీ ఏజెస్ మనం అంటాం. కుమారి అంటాం చూడండి. అలాగా ఒక్కొక్క వయస్సును చెప్పేటువంటి పేరు. మంగయ్య అనేటువంటిది అప్పుడే యవ్వనంలోకి, అంటే కౌమారం విడిచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న అమ్మాయి పేరు మంగ. ఆ వయస్సుకు పేరు అన్నమాట అది. యౌవనవతి అని అర్థం అన్నమాట. అలాంటి అమ్మాయి మామై నిరమ్యళందదు, తన శరీర కాంతినే పోగొట్టుకుంది. ఆయనకి అసలు చూస్తూ ఈ కాంతి అంతా ఆయనలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈవిడికి వైవర్ణ్యం వచ్చేసి, అంటే ఆయన ఏం చేశాడు? తన చూపులతో ఈవిడలో ఉన్నటువంటి కాంతి అంతటిని తాను గ్రహించేశాడు. ఈవిడ రంగు కాంతి లేకుండా పోయింది. అదే ఆ మాటలు చూడండి ఎన్నున్నాయి ఇక్కడ. సెంగు విల్వాళ్ తండు చక్కర కయ్యర్కు పంచాయుధాలు ధరించిన చేతిని కలవాడు. నెంబర్ 1 శంకనివాయ్, ఎర్రనైన పెదవులు కలవాడు. నెంబర్ 2 చెయ్య తామరై కండర్కు, మంచి తామర వంటి నేత్రములు కలిగిన వాడు. నెంబర్ 3 తర్వాత కొంగలర్ తంతుజాయి ముడియానుకు, తేనె వ్యాపించిన అందమైన తుజాయిని ధరించిన వాడు. మళ్ళీ 4 విశేషణాలు. ఈ పాసురంలో స్వామికి 4 విశేషణాలు. మంగయ్య చిందదు మామై నరమే, యవ్వనం వచ్చిన మా అమ్మాయి తన శరీర కాంతిని పోగొట్టుకుంది. అది దానికి ప్రతిపదార్థం. ఇంకా వ్యాఖ్యానం చూడండి. ఈడు గ్రంథంలో 196வது. 2ஆம் பாட்டு. திருவிலங்கு அலந்தருளினை போதை திவ்யாயுதங்களில் அழகிலே அகப்பட்டு தன்னுடைய அழகிய నిరత్తై ఇరందా నిరందినాள். త్రివిక్రముడై 3 లోకాలని కొలిచినప్పుడు ఆ స్వామి ధరించినటువంటి ఆయుధాలకి వశపడి మనకి తర్వాత వస్తుందండి. ఆజయజ సింగం విల్లు మెజ చక్కగా ఉంటాయి. ఎంత బాగుంటాయో. ఈయన పెరుగుతుంటే ఈయనతో పాటు అవి కూడా అన్ని లోకాల్లోకి అలా పెరుగుతూ ఎంతెంతై వటుడెంతయే ఆడేజ శంగం విల్లు మెజ. నువ్వు పెరుగుతావా, మేము పెరుగుతాం, పోటీ పడి 2 పైకి పెరిగిపోతున్నాయి అన్నమాట. ఆ సౌందర్యానికి చూసి ఈవిడ తన కాంతిని పోగొట్టుకుంది అంటోంది తల్లి. శంగిత్యాది శ్రీ పంచాయుధంగళిని சேர்த்தே అడగలే ఆ ఎత్తి వழிయేడు పట్టదు. ఆ 5 ఆయుధాలను చూసి కదా ఈవిడ వశపడిపోయింది. இவளுடைய ఓరారాభరణం వాంగక్కై కత్తనై ఆభరణం పూండు కాటెన్. చాలా మంచి మాట. இவளுடைய ఓరాభరణం వాంగుగైకు తన్ కకు ఎత్తనై ఆభరణం పూండు కాటినాన్. ఈవిడ ఒక్క ఆభరణాన్ని కాంతిని తాను గ్రహించడానికి 5 ఆభరణాలు పెట్టుకురావాలా? అంత సేనను పట్టుకొస్తే గాని ఈవిడ్ని వశం చేసుకోలేవా? ఒక్క కాంతి తీసుకోవడానికి 5 ఆయుధాలు పట్టుకొచ్చావా? ఈ ఆయుధాలు ఇవి ఆయుధాలుగా పనిచేస్తాయి, ఆభరణాలుగా పనిచేస్తాయి కదండి. ఒక్క ఆభరణం పోగొట్టడానికి 5 సైన్యాలను తీసుకురావాలా? అంటే ఎంత గొప్పవాడివయ్యా నువ్వు మా అమ్మాయి ముందు అని సరదాగా మాట్లాడదాం. కైకు మేలెழுந்தும் కాణివరుడై ఆభరణం వాంగిత్ అంటే చేపట్టినటువంటి 5 ఆభరణాలని చూపించి
ఈవిడ కాంతి అనే ఆభరణాన్ని తీసుకున్నాడు. ఆభరణ కోటికి ఆయుధ కోటిలు నిరుపయం కాటీరే ఇవయ్యేస్తాం. ఈ ఆయుధాలకు గొప్ప అద్భుతమైన అవకాశం ఉందండి. కావాలంటే ఆయుధాలు అయిపోతాయి, లేకపోతే ఆభరణాలు అయిపోతాయి. పెరుమాళ్ళని దర్శించేటప్పుడేమో ఇవి ఇగో ఆభరణాలుగా కనిపిస్తాయి. శంఖం ధరించాడు, చక్రం ధరించాడు. లేదు, ఆతల వారి యొక్క శక్తిని తను తీసుకోవడంలో ఆభరణాలు ఆయుధాలు అయిపోతాయి. ఆ ఉభయ కోటిలోనూ చేరతాయి. செங்கனவாய் செய்ய தாமரை கங்கண்டு கையிலே ஒன்றை ధరిత్తు కాటి ఆకర్షిక్క వేండిరందదో స్మితమన్న కోమయ్యాదు. ఏమండి, చేతిలో 5 ఆయుధాలు పట్టుకుంటేనే ఓడిపోతుంది అనుకోక్కర్లేదండి. అసలు ఏమీ అక్కర్లేదు ఆయనకి. స్మితము చిన్న నవ్వు నవ్వుతాడండి. వచ్చి బాణంలా గుచ్చుకుంటుంది ఆవిడ. అయ్య బాబాయ్, నన్ను చూసి నవ్వాడని ఇంకా నవ్వు హృదయంలో అలాగే ఉండిపోతాను. స్మితమన్నోకమయ్యాదో నలుగైకు బాధపడ్డానికి ఆ నవ్వు చాలదా? కొంగలరిచ్చాది మధుసెందియాను తిరుత్తుజాయి మాలయ్యాయి. ఎప్పుడు తిరుత్తుజాయిని వేసినా అది ఫ్రెష్ గా పువ్వులతో మధువుని స్రవిస్తూ ఉండేటువంటి తిరుత్తుజాయి మాల. ఆదిరాగ్య సూచకమాను తిరిగి అభిషేకత్తిలేయుడై యవనకు. ఆ మాలని ఇలాగా కిరీటంలాగా చుడతారండి. అది ఆదిరాజ్య సూచకం. లోకాలన్నిటికీ నేనే ఏకఛత్రాధిపత్యం అని సూచించేటువంటి ముడి మీద చుట్టిన ముడిలాగా చుట్టిన తులసి. వైத்த వళయத்தை కాటి కాణం ఇవళ్ నిరత్తై అపహరిత్తు. ఈ మాలలు ఇవన్నీ చూపించి, అందాలన్నీ చూపించి ఈవిడ కాంతిని దోచుకున్నావా తండ్రి? ఆభరణ శోభై అవయవ శోభై ఒప్పనై ఎన్ని చూపించాడు? ఆభరణ శోభ చూపించాడు, పంచాయుధాలు. అవయవ శోభై కళ్ళు చూపించాడు, పెదాలు చూపించాడు, నవ్వులు చూపించాడు. ఒప్పనై ఓవరాల్ బ్యూటీ చూపించాడు. ఎత్తనై సయ్యమేణు ఇవిడ నిరంకొండు విడెక్కు. ఎన్ని చేయాలో అన్ని చేసేసాడు. ఈవిడ కాంతిని తాను అపహరించేశాడు. ఎన్ మంగై తన్ పర్వతాలై ఇవత్తై అడయత్తోర్పిక్కుం అవల్ కడేరు నెరమిజందాళ్. ఏ చిన్న పిల్లలకు అన్ని చేశామనుకోండి, ఏదో జవరాలు బుగ్గ మీటిన పసివాడు కందున అని ఒక పద్యం ఉందండి. మంచి యవ్వనవతి వచ్చి బుగ్గ మీద అలా అందనుకోండి, చిటిక వేసింది అనుకోండి, హే అంటాడు, వెళ్ళిపోతాడు. అదే యవ్వనవంతుడిపై బుగ్గపై వేస్తే ఎన్ని అర్థాలు వచ్చేస్తాయో, ఎన్ని ప్రేమలు వచ్చేస్తాయో. ఆహా, నువ్వు నాకు అనుకూలవతిగా ఉన్నావా అనే ప్రేమ ప్రకటన భావాన్ని కూడా తీసేసుకుంటాడు యువతల వాడు. అదే వయసులో ఉన్న అమ్మాయి అలాగ వేస్తే. అలాగ ఇక్కడ ఆ అడయ తోర్పిక్కుం అవళిగడేరు నెరమిజందాళ్ళు. ఆవిడ పరువంతో చేసినటువంటి పని అనమాట. మామయ్య నిరం అలిగయ్య నిరం. ఈవిడ అసలే వయసులో ఉంది. ఆ వయసులో ఉన్నవాడికి నీ అందం చూపించావు, ఆవిడ కాంతిని లాగేశావు, నీ చూపులనే బాణాలు వేసేసావు. ఆవిడలో కాంతి అంతా లాగేసుకున్నావంటే ప్రాణమాత్రావశిష్టగా చేసి నువ్వు వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు మా అమ్మాయిని చూస్తుంటే అయ్యయ్యో, సర్వస్వం దోచుకుపోయాడు బాబు వీడు అంటోంది తల్లి అనమాట. అజగియ నిరత్తై నిజందాళ్. ఇందాకనేమో కంకణాలు పోగొట్టుకుని బాధపడింది. ఇప్పుడు ఏం చేయగలం? అతన్ని వశపరుచుకోవడం పోయి తన కాంతినే అమ్మాయి పోగొట్టుకుంది. మొదటి దాంట్లో గాజులు పోయాయి, ఇక్కడేమో శరీర కాంతి పోయింది. ఇవన్నీ వయసులో ఉన్నటువంటి ప్రేయసి ప్రియులకి సంబంధించినటువంటి అద్భుత భావాలుగా ఈ దశకాన్ని మనకి వర్ణిస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి మన జీవితాల్లో జరిగినవేనా గుర్తు తెచ్చుకోవాలి, లేదా లోకంలో వయసులో ఉన్నటువంటి వారు ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్నైనా తెచ్చుకొని సమర్పించుకుంటే, సమన్వయించుకుంటే నిజమే కదా, ఇంతే కదా జీవితము. అలా ఒక్క చూపు చూసినప్పుడు ఆ చూపులకి వశమైపోతాం కదా అనేటువంటివన్నీ కూడా మనకి చక్కగా అర్థం అవుతాయి అంటున్నారు 2వ శ్లోకంలో. செங்குவில் வாழ் தண்டு செக்கர கையற்கு செங்கனிவாய் செய்ய தாமரை கண்ணற்கு பொங்கழல் தந்துழாய் முடியானுக்கு. 4 என் மங்கை இழந்தது మామై నిరమే. అలాంటి వాళ్ళ కోసం మా అమ్మాయి తన కాంతిని పోగొట్టుకుంది. దేవేశం కోలనాదం
నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి పట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామనార్యో మమ హృదయ రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేన முதலி செடகோபன்னாதமுனி சீரிய கொண்டார்மணத்தான் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதர் பிறார்க்கம் வாமி திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீரு கண்ணர்க்கம் உடைய நம்பிள்ளை இவர் ஈழெழுத்தற்கே எந்த மாதவர் பற்பனாபரிவருளாளர் திருவடி ஒன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை யாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேர்ந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्री जगन्नाथाय कुन्ती नगर जन्मने प्रसाद लब्ध परम प्राप्य कैंकर्यशालिने श्रीशैलेश दया पात्रं दैवत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामातरमुन वाळि तिरुवायुमलिप्परळे माधव वाळ्वाळं मनवाळ मामनुवन् वाजियवन्मारं திருவாய்மொழிப்பொருளை மால்நத்தோர் தேரம்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாத்துல திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜமாசிரித பாவதேயம் கோபால தேசிகமகம் சரணம் பிரபத்யே கௌசிகான்வய சஞ்சாத்தம் வெங்கடாரி தன்மோபவம் வேதாந்தாச்சாரி சசிஷ்யம் உடையவர்లు మహంబది శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్సయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ. శోభ గారు మాట్లాడుతున్నారు. దాసోహం. జై శ్రీమన్నారాయణ అండి.